హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ స్టడీ సర్కిల్. నా పేరే మోహన్ స్టడీ సర్కిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఓకేనా? ఈరోజు టాపిక్ పేరే ఎలక్ట్రిసిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎన్సెట్ సిలబస్లో ఉందన్నా, డిఎస్సికి యూజ్ఫుల్, స్కూల్ స్టూడెంట్కైనా ఎస్జిటికైనా, ఎస్పెషలీ రైల్వేకి ఇంకా ఇంపార్టెంట్. ఎన్సెట్ సిలబస్ అడుగుతానన్నా ఈ టాపిక్ 6th, 7th, 8th, 10th ఉంది. ఆర్ఆర్బి జేఈకైనా, ఆర్ఆర్బి గ్రూప్ డికైనా, ఎస్పెషల్లీ ఎన్టీపీసీకైనా, ఏఎల్పికైనా, అలానే ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్లు ఉన్నాయా? ఎస్ఎస్జిడికైనా ఇంపార్టెంటే, బిలో 10th కదా ఏముందన్నా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, నోట్ చేసుకున్నానా? ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా డిఎస్సికి అయితే వెరీ వెరీ యూస్ఫుల్ అన్న. ఓకే, ఆ టాపిక్ పేరే ఎలక్ట్రిసిటీ. కదా మొత్తం చెప్పుకున్నా కొన్ని టాపిక్స్ నేర్చుకుంది ఇందులో. ఎలక్ట్రిసిటీలో అసలు విద్యుత్ అంటే ఏంటి, ప్రవాహ విద్యుత్తు, స్థిర విద్యుత్తు, అలాగనే పొటెన్షియల్ అడుగుతాడు. పొటెన్షియల్ అంటే ఏంటి, ఓమ్ నియమం అంటే ఏంటి, కరెంట్కి వోల్టేజ్కి సంబంధం ఏంటి, అసలు నిరోధం అంటే ఏంటి, నిరోధం ఆధారపడ అంశాలు ఏంటి ఉంటాయి కదా. నిరోధాల శ్రేణి సంధానము, సమాన సంధానము రెండు ఉంటాయి. కాంబినేషన్స్ ఉంటాయి కదా. సిరీస్ కాంబినేషన్ అంటే ఏంటి, సమ్సు. ప్యారల్ కాంబినేషన్ అంటే ఏంటి, సమ్సు. అవన్నీ చూద్దాం ఒకసారి. చూడన్నా, లెట్ us స్టార్ట్. లేట్ ఎందుకు, అసలు ఈ పదం ఏంటి సార్, విద్యుత్ అనే పదము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలక్ట్రిసిటీ ద వర్డ్ ప్రపోజ్డ్ బై థేల్స్ ఆఫ్ మిల్లెసెట్. సో మొట్టమొదటిగా ఈ విద్యుత్ అనే పదాన్ని ఎవరు పరిచయం చేశారంటే అతని పేరే థేల్స్ ఆఫ్ మిల్లర్స్. నోట్ చేసుకున్నా, అతని పేరు థేల్స్ ఆఫ్ మిల్లర్స్ అంటాం. థేల్స్ ఆఫ్ మిల్లెసెట్. సో విద్యుత్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఎవరు ఉపయోగించారంటే అతని పేరే థేల్స్ ఆఫ్ మిల్లర్స్. ఎలక్ట్రిసిటీ ద వర్డ్ ప్రపోజ్డ్ బై ఎవరు, థేల్స్ ఆఫ్ మిల్లర్స్. ఏంటా విద్యుత్ అంటే ఎందుకు? విద్యుత్ అంటేనే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆపోజిట్ చార్జెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుసు మీకు, రెండు విరుద్ధ ఆవేశాల మధ్య జరపడిన స్థిర ఆకర్షణ బలాన్ని ఏమంటామంట, విద్యుత్ అంటాం. విద్యుత్ అంటే బలమే. ఏ బలము, ఆకర్షణ బలము. ఏముండాలి, రెండు ఆవేశాలు ఉండాలి. ఒక ప్లస్ ఆవేశానికి ఒక మైనస్ ఆవేశం మధ్య ఉన్న ఆకర్షణ బలాన్ని ఏమంటాడంటే అతను ఏమంటాడు, విద్యుత్ అంటాడు. అసలు ఎందుకు ఆకర్షణ వస్తుంది అన్నా, మీకు తెలుసో తెలీదు, విశ్వంలో ఉండే ప్రతి బాడీలో కూడా రెండు ఆవేశాలు ఉంటాయి. ఏ బాడీ అయినా, ఎనీ వస్తువు, ఏ ఆబ్జెక్ట్ అయినా హ్యావ్ ఏ టూ చార్జెస్, ప్లస్ ఛార్జ్, మైనస్. మనకు తెలుసు కదా, కెమిస్ట్రీ నేర్చుకుంటారా, ప్రతి పదార్థంలో ఏముంటాయి, ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్స్లో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయా? ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో అదే సంఖ్యలో ప్రోటాన్స్ ఉంటాయి. ఏ బాడీ అయినా కనుక ఇట్ ఈస్ ఏ న్యూట్రల్. ఎవ్రీ బాడీ ఈజ్ ఏ న్యూట్రల్. ఇదో బాడీ నాన్న, ఇది ఇంకొక బాడీ సేమ్ నాన్న, అలాగే ఉంటాయి అనుకో. ఎన్ని ప్లస్ ఉంటాయి, ఎన్ని మైనస్ ఉంటాయి. ఎప్పుడు ఆవేశాలు వస్తాయి సార్ అంటే రబ్ చేయాల. రబ్ అని అంతే. వన్ బాడీ ఈజ్ రబ్డ్ విత్ అనదర్ బాడీ. ఒక వస్తువుని ఇంకో వస్తువుతో రుద్దాము ఇంకో, రుద్దితే ఏమో తెలుసా, ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ జంప్ చేస్తాయట ఆ బాడీలోకి. నిజమే, ఒక వస్తువు నుంచి ఎలక్ట్రాన్లు ఇంకో వస్తువులోకి ఎలక్ట్రాన్లు అలా ప్రవహిస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్లస్ ఆవేశం వస్తుంది, మైనస్ వస్తుంది. ఎలక్ట్రాను వెళ్ళిపోయింది అనుకో, ఇక్కడ ఖాళీ ఉంటుందా, ప్లస్ మైనస్ జీరో, ప్లస్ ఉంటుందా, కానీ ప్లస్ వస్తుంది. ఎలక్ట్రాన్ గ్రహిస్తుందా, మైనస్ వస్తుంది ఆటోమేటిక్గా. అలా రబ్ చేస్తేనే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ బాడీ టు అనదర్ బాడీ. ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతాయట. అలా ట్రాన్స్ఫర్ ఏమవుతాయట, రెండు విరుద్ధ ఆవేశాలు ఏర్పడతాయినా, దీని ప్లస్ ఆవేశం వచ్చిందా, దీని మైనస్ వచ్చిందా, అలా రెండు విరుద్ధ ఆవేశం మధ్య ఏర్పడిన స్థిర ఆకర్షణ బలాన్ని అతను ఏమంటాడంటే విద్యుత్ అంటాడు. ఎవరు, థేల్స్ ఆఫ్ మిల్లర్సే. మరి ఏం పని చేస్తారు సార్ ఫస్ట్ అంటే, హీఈస్ రబ్బర్డ్ విత్ వూల్ క్లాత్ విత్ ఏ ఆంబర్. తెలుసు మీకు, ఉదాహరణ తీసుకున్నాడన్నా, ఆ పదం పేరే ఆంబర్. అతను ఫస్ట్ ఉపయోగించిన పదం పేరు ఆంబర్. అదొక పదార్థం, దాని పేరే గుగ్గిలము. ఏ గుగ్గిలము, సీమ గుగ్గిలం అన్న. ఫస్ట్ తీసుకున్నాడు, దీన్ని ఆంబర్ అంటాం. ఈజ్ రబ్బర్డ్ ఆంబర్ విత్ వూల్ క్లాత్. వూల్ అంటే ఉన్ని చర్మం అన్న. ఉన్ని చర్మంతో రుద్దడం స్టార్ట్ చేశాడు. ఎవరు అంటే థేల్స్ ఆఫ్ మిల్లర్సే. అతనికి ఏమనిపించిందంటే అతను తెలియకుండానే ఓదానికి ప్లస్ వచ్చింది, ఓదానికి మైనస్ వచ్చింది. ఈ ఆంబర్ని రుద్దాడట ఉన్నితో, రబ్ చేశాడన్న. రబ్ చేస్తే రెండింటికి వచ్చాయి విరుద్ధ ఆవేశాలు.
రెండు విరుద్ధ ఆవేశం జరపడిన స్థిర ఆకర్షణ బలాన్ని ఏమంటామట విద్యుత్ అంటాము. ఆ విధంగా సో విద్యుత్ అనే పదాన్ని ఫస్ట్ టైం ఎవరు ఉపయోగించారంటే తెలుసా ప్లస్. ఎందుకంటే ఆంబర్ అనగా గ్రీకు భాషలో మీనింగే ఎలక్ట్రాన్స్ అన్నాం. ఆంబర్ మీన్స్ అడుగుతాడు. ఆంబర్ మీన్స్ డాష్ ఎలక్ట్రాన్స్. ఆంబర్ అనగా గ్రీకు భాషలో అర్థం ఏంటి? ఎలక్ట్రాన్స్. కనుక ఎలక్ట్రిసిటీ అనే పదాన్ని వాడిన సైంటిస్ట్ ఎవడట? తేల్స్ ఆఫ్ మెలిస్. ఎవరైనా తేల్స్ ఆఫ్ మెలిస్ చెప్పాలి. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ అక్కర్లేదు, మనకు కావాల్సింది విద్యుత్తు రకాలు. ఒకటి స్థిర విద్యుత్ ఉంటుంది, రెండోది ప్రవాహ విద్యుత్ ఉంటుందట. ఒకటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, రెండోదేమో కరెంటు ఎలక్ట్రిసిటీ. నోట్ చేసుకున్నా టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, దాని తర్వాత పొటెన్షియల్, దాని తర్వాత ఓమ్స్లా చిన్న చిన్న చెప్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఏ కాంపిటేటివ్కైనా హెడింగ్ పెట్టుకున్నా. ఒకటి టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. విద్యుత్తు రకాలన్నా, విద్యుత్ రకాలు. ఒకటి స్టాటిక్, రెండోది కరెంటు. ఎక్కువ వాడతామా ఎలక్ట్రిసిటీ అంటే? అందరూ కరెంట్ ఉందా, కరెంట్ ఉందంట. ఏంటి కరెంట్ అంటే? కరెంట్ అంటే ప్రవహించే విద్యుత్ కరెంట్ అని యాక్చువల్గా స్థిరంగా ఉంటే కరెంట్ అనరు కదా. ఓకే, రెండు రకాలుగా ఉంటుందట విద్యుత్ అనేది. ఒకటోది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. నేను ఒకటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ చూద్దాం. దీన్ని మనం ఏమంటాం? స్థిర విద్యుత్ అంటారు. దీన్ని ఏమంటారు? స్థిర విద్యుత్. సింపుల్ అన్న, సింపుల్. ఒక వస్తువు పైన స్థిరంగా ఉండే ఆవేశాల వలన, ఒక వస్తువు పైన స్థిరంగా ఉండే ఆవేశాల వలన కలిగే విద్యుత్తునే స్థిర విద్యుత్ అంటాం. అంతే. వస్తువులు ఉన్నాయా, ప్లస్ మైనస్ సమానంగా ఉంటే ఏం లేనట్లక, దాని ప్లస్ మైనస్ చార్జ్ యాడ్ అయితే దాన్ని విద్యుత్ అంటాం. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ద స్టడీ ఆఫ్ చార్జెస్ at rest. The study of charges at rest, it is called static electricity. ఒక వస్తువులో స్థిరంగా ఉండే ఆవేశం వలన, ఒక వస్తువులో స్థిరంగా ఉండే ఆవేశం వలన కలిగే విద్యుత్ ఏమంటామంట? స్థిర విద్యుత్ అంటాం. అది డెఫినేషన్ ఇంపార్టెంట్, కానీ ఎక్కువ యూనిట్ ఇంపార్టెంట్ అన్న. దీనికి అడుగుతాడు ప్రమాణము, యూనిట్ అడుగుతాడన్నా. మరి విద్యుత్ ప్రమాణం ఏంటి? మనమైతే ఆంపియర్ చెప్తాం, అది కరెంట్కి. ఈ విద్యుత్ కాదు. ఇది స్థిరంగా ఉందా? ఆవేశమే. ఆవేశం ప్రమాణం ఏంటి? కూలుంబ్. కనుక స్థిర విద్యుత్ ప్రమాణం ఏంటి? కూలుంబులే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రమాణాలు కూలుంబ్స్ అంటానన్నా. సిల కొలుస్తామంట కూలుంబులు కొలుస్తాము. కూలుంబ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థిర విద్యుత్ ప్రమాణం ఏంటి? కూలుంబ్ చెప్పాలి. ఇంపార్టెంట్. దేనికి ఆవేశం ఉంటుంది? ఆ పదార్థంలో ఉన్న ఎలక్ట్రాన్స్కి ఆవేశం ఉంటుంది. తెలుసు కదా. ప్రొడక్ట్స్కి ఉంటుంది ఆవేశం. మరి తెలుసు మీకు వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్? రెండు సేమే. కాబట్టి ఎలక్ట్రాన్కి మైనస్ ఉంటే ప్రోటాన్కి ప్లస్ ఉంటుంది. దాని విలువ ఇంపార్టెంట్, నోట్ చేసుకున్నా. సో ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం ఎంత? ఎలక్ట్రాన్కి అయితే మైనస్ ఉంటుంది నాన్న, ప్రోటాన్కి అయితే ప్లస్. అంతే తేడా, విలువ సేమ్ నాన్న. సో 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుంబులు. పైన మైనస్ అంటేనే తక్కువ ఆవేశం అన్న. ఒక ఎలక్ట్రాన్ కదిలితే ఎంత ఆవేశం వెళ్తుంది? 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుంబులు వెళ్తుంది. ఆ ఛార్జ్ని ఏమంటామంట? సో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాము. ఓకేనా. అయితే ఒక వస్తువు పైన ఈ ఛార్జ్ ఉంటుంది, దాన్ని ఎలా కొలుస్తాము? పరికరం అడుగుతాడు. సో స్థిర విద్యుత్తును కొలిచే పరికరం అడుగుతాడట. స్థిర విద్యుత్తును కొలిచే పరికరం పేరు ఏం పరికరమైనా? ఎలక్ట్రోస్కోప్ అంటాం. ఏ పరికరము? ఎలక్ట్రోస్కోప్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ మెజర్డ్ బై ఎలక్ట్రోస్కోప్ అట. ఎలక్ట్రోస్కోప్ అంటాము. దీని తెలుగులో ఏమంటామంట? ఎలక్ట్రోస్కోప్ అన్న. తెలుగు కూడా ఎలక్ట్రోస్కోప్ అంటాం. ఇంకా కావాలంటే విద్యుద్దర్శిని. ఏ దర్శిని? విద్యుద్దర్శిని అంటాము. ఒక వస్తువు పైన ఆవేశము ఉందా లేదా చెప్పొచ్చట. దేంతో? ఎలక్ట్రోస్కోప్తో. నిజమే. మనము తలకు స్నానం చేస్తాం అనుకో, పొడిగా ఉంటుంది జుట్టు, నువ్వు దువ్వుని తీసుకో, ప్లాస్టిక్ దువ్వుని తీసుకొని ఇలా దువ్వే, ఇలా దువ్వే, ఇలా దువ్వుతే ఏం చేసినట్టు రబ్ చేస్తున్నావు, తెలియకుండా రబ్ చేస్తున్న వస్తువుని ఆటోమేటిక్గా దువ్వుని కొంత ఆవేశం వస్తుంది. నిజమే, నీకు కొంత హెయిర్ కొంత ఆవేశం వస్తుందట. ఎలా తెలుస్తుంది ఆవేశం వస్తుంది లేదా? ఆ ప్లాస్టిక్ దువ్వునే లైట్ వెయిట్ పేపర్స్ ఉంటాయా,
తేలిగ్గా ఉంటాయి పేపర్స్. ఆ పేపర్స్ పెట్టినట్లయితే తెలిసి మీకు ఎగురుతాయి పైకి. నిజమే, కాల్ చెక్ చేసుకునైనా ఇలా దువ్వితే ఇది ప్లాస్టిక్ కదా, ఆ ప్లాస్టిక్ కొంత ఆవేశం వచ్చేది. నిజమే, ఎందుకు ఎలక్ట్రాన్ జంప్ చేస్తుంటాయి, ఎలక్ట్రాన్లు ఇటు నుంచి అటు అటు జంప్ చేస్తుంటాయట, అది మ్యాటర్ పాపెట్ అంటాం. అలా జంప్ చేయడం వలన ఈ ఈ దువ్వెనకి ఏమవుతుందట, కొంత విద్యుత్ వస్తుంది. ఆ విద్యుత్ ఏంటి, స్థిర విద్యుత్తే, అదేం ప్రవహించే విద్యుత్ కాదు, స్థిరంగా ఉంటుంది ఆవేశము. కనుక అట్రాక్ట్ అవుతాయట ఈ పీస్ ఆఫ్ పేపర్స్ అనేవి. అలా ఒక అందుకే ఆవేశం ఉందా లేదా చెక్ చేయడానికి వాడతాము ఒక పరికరాన్ని, ఆ పరికరం పేరే ఎలక్ట్రోస్కోప్. దీన్ని ఏమంటాం, విద్యుత్ దర్శిని అంటాము. ఒక తర్వాత విషయం, మనకి పాఠం అంతా కరెంట్ పాఠం అన్నా, ఈ పాఠం కరెంట్ ఎలక్ట్రిసిటీ కదా. సో ఫస్ట్ది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, రెండోది ఎట్సరట కరెంటు ఎలక్ట్రిసిటీ. ఎక్కువ ఇంపార్టెంట్ కరెంటే, మీకు కరెంట్ అంటాం కదా, ఇది స్థిర విద్యుత్తులన్నా అది కరెంట్ అట. చూడన్నా, రెండోది కరెంట్ ఎలక్ట్రిసిటీ, కరెంటు ఎలక్ట్రిసిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఏమంటాం మనము, ప్రవాహ విద్యుత్ అంటారు. నా బేసిక్ ఇది ప్రవాహ విద్యుత్, దీని పేరే ప్రవాహ విద్యుత్ అంటాం. చూద్దాం ఏంటి ప్రవాహ విద్యుత్ అంటే ప్రవహించాలా, అంతే కదా. సో ఆవేశాలు అనేవి తీగ ద్వారా ఒక చోటు నుండి మరొక చోటికి ప్రవహిస్తే దాన్ని ప్రవాహ విద్యుత్ అంటాం, అంతే. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏంటంట, ద స్టడీ ఆఫ్ చార్జెడ్ అట్ మోషన్, ద స్టడీ ఆఫ్ చార్జెస్ అట్ మోషన్. ఆవేశాలు ఎలా ఉండాలి, తీగ ద్వారా ప్రవహిస్తూ ఉండాలి. అలా ప్రవహిస్తే ఆ విద్యుత్తుని ఏమంటాము, ప్రవాహ విద్యుత్ అంటాము అని చెప్పింది ఎవడు, విలియం బర్డ్స్. తీగ ద్వారా ఆవేశాలు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి, ఒక చోట స్థిరంగా ఉండవు, అవి ప్రవహిస్తూ ఉంటాయి. అసలు విద్యుత్ అంటేనే కదిలే ప్రవాహం అని చెప్తాడు. విద్యుత్ అంటే కదిలే ప్రవాహం లాంటిది అని చెప్పిన సైంటిస్ట్ ఎవరు తెలుసా, అతని పేరే విలియం బర్డ్స్ అట. ఏ బర్డ్స్ అన్నా, విలియం బర్డ్స్. టెక్స్ట్ బుక్లు ఇచ్చేవన్నీ కూడా సో విలియం బర్డ్స్ అంటాము. సో విద్యుత్ అనేది కదిలే ప్రవాహం లాంటిది అని చెప్పేసి ప్రవాహ విద్యుత్ కనుక్కున్నాడు విలియం బర్డ్స్. అది స్థిర విద్యుత్ అయితే అతని పేరు థేల్స్ ఆఫ్ మిల్లర్స్. స్థిర విద్యుత్ అయితే థేల్స్ ఆఫ్ మిల్లర్స్ చెప్పుకున్నామా. స్థిర విద్యుత్ అతని పేరు థేల్స్ ఆఫ్ మిల్లర్స్ కనుక్కున్నాడు అతను, థేల్స్ ఆఫ్ మిల్లర్స్. ఏ విద్యుత్తు, స్థిర విద్యుత్ అయితే. ఇప్పుడు చెప్పింది కరెంట్ ఎలక్ట్రిసిటీ. మరి కరెంట్ ఎలక్ట్రిసిటీ డిస్కవర్డ్ బై విలియం బర్డ్స్. ప్రవాహ విద్యుత్తును కనుగొన్నదవుడట విలియం బర్డ్సే. ఏంటి ప్రవాహ విద్యుత్ అంటే, తీగ ద్వారా ఆవేశాలు ప్రవహిస్తూ ఉంటాయి, దాన్ని ప్రవాహ విద్యుత్ అంటాం. ఎంత వెళ్తుంది ఎలా చెప్తాం. సో ప్రవాహ విద్యుత్ ప్రమాణమే ఆంపియర్ అంటాం. అసలు విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి అంటే, ఒక యూనిట్ టీ కాలంలో క్యూబ్ కూలంల ఆవేశము ప్రవహిస్తే, ప్రమాణ కాలంలో తీగ ద్వారా ప్రవహించే ఆవేశాన్ని ఏమంటాము, ప్రవాహ విద్యుత్ అంటే లేదా విద్యుత్ ప్రవాహం అంటాం. సో విద్యుత్ ప్రవాహముకి ఫార్ములా I = Q/T. వెరీ వెరీ ఇంపార్టెంట్. నా స్థిర విద్యుత్తుకి ఫార్ములా సెట్ లేవు. స్థిర విద్యుత్ అంటే ఆవేశమే కదా, అది ప్రవహించదు, స్థిరంగా ఉంటుంది. ఇది ప్రవహిస్తున్నా కొంత ఆవేశం ప్రవహించినట్లయితే సమ్ టీ కాలంలో, యూనిట్ టీ కాలంలో ప్రవహించిన ఆవేశాన్ని ఏమంటాం, కరెంట్ అన్నాం, అంతే కదా. ద సమ్ చార్జెస్ ఫ్లోస్ ఇన్ యూనిట్ టైమ్ ఇన్ యూనిట్ వైర్, అంతే కదా. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ కరెంట్ ఎలక్ట్రిసిటీ డేటా. సో ప్రవాహ విద్యుత్ అంటే డేట I = Q/T. Q అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ చార్జ్. Q అంటే కోఎఫిషియంట్ చార్జ్, మన చార్జ్ బై టైం ఏమంటాము, కరెంట్ అంటాము. అంటే ఆవేశం బై కాలం నన్న చార్జ్, చార్జ్ బై టైం, చార్జ్ బై టైం ఏమంటాం, కరెంట్ అంటాం. దీనికి ఉంటాయి యూనిట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి యూనిటే ఆంపియర్, తెలుసా. కరెంట్కి యూనిట్ ఏంటి, ఆంపియర్ అంటాం. సో క్యాపిటల్ ఏ పెడతాం లేదా ఏఎంపీ పెడతాము, గుర్తుంచుకున్న యూనిట్ ఆంపియర్. కరెంట్ ఎలక్ట్రిసిటీకి యూనిట్స్ అన్నా. సో విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు ఆంపియర్. ఏఎంపీ పెడతాం సింపుల్గా అయితే, లేదా ఏ అని పెడతానన్నా, ఆంపియర్. మరి విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు మెజర్ ద కరెంట్ అడుగుతాడు. కరెంట్ను కొలిచే పరికరం ఏంటి తెలుసా, ఆ పరికరం పేరు అమ్మీటర్. వీ హ్యావ్ టు యూజ్ అమ్మీటర్. దీన్ని ఏ అంటాం, ప్రమాణము ఆంపియర్, కొలిచే పరికరం పేరైతే అమ్మీటరు. ఎలా కొలుస్తామంట, కరెంట్ని. ఇదే కరెంటు, ప్రవహించే కరెంటు. ఇది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది, నెక్స్ట్ చెప్తాం. ఏసీ కరెంట్ అంటాం, డీసీ కరెంట్ అంటాం. నెక్స్ట్ వస్తాయండి.
కరెంట్ రెండు రకాలుగా ఉంటుంది. ఏ కరెంటు? ప్రవహించే కరెంటే. ఒకటి ఏసీ కరెంట్ అంటారు, ఏసీ విద్యుత్ అంటామా. మరి ఏసీ అంటే ఏంటి తెలుసా మీకు? ఆల్టర్నేటివ్ కరెంట్. దీన్ని మనము యాకాంతర విద్యుత్ అని పిలుస్తాము. మరి ఇవన్నీ మళ్ళీ వస్తాయి చూడండి ఒకసారి. యాకాంతర విద్యుత్ అంటే ఎట్లేదన్నా కరెంట్ అనేది ప్రవహిస్తుంది ప్లస్ నుంచి మైనస్కి, మైనస్ నుంచి ప్లస్కి యాకాంతరంగా. రెండు దిశల్లో ప్రవహించే కరెంట్ ఏమంటామంట? ఏసీ కరెంట్ అంటాం. ధన ధ్రువం నుండి రుణ ధ్రువం వైపు, రుణ ధ్రువం నుండి ధన ధ్రువం వైపు ఆవేశాలు ప్రవహిస్తూ ఉంటాయి. అలా ప్లస్ నుంచి మైనస్కి ఆవేశాలు, మైనస్ ప్లస్కి ఆవేశాలు యాకాంతరంగా ప్రవహిస్తే ఆ విద్యుత్తుని ఏసీ కరెంట్ అంటాం. ఏసీ కరెంట్ని మనం స్టోర్ చేయొచ్చా? నో, దీన్ని మనము నిల్వ చేయలేము. కానీ షాక్ కొడుతుంది. దీన్ని నిల్వ చేయలేమంట, షాక్ కొడుతుంది. కానీ ఈ కరెంట్ వాడుతాం అన్ని రంగాల్లో. అన్ని రంగాలు అంటే వ్యవసాయ రంగంలో, ఇంట్లో వాడే కరెంటు, పరిశ్రమలో వాడే కరెంటు, ఎక్కడ ఎనీవేర్, రైల్వే రంగంలో అయినా ఏ కరెంట్ వాడతామో? ఏసీ కరెంటే వాడతాము. దిశలో రెండు ఉంటాయి. రెండు దిశల్లో ప్రవహించే కరెంట్ ఏమంటామో? ఏసీ అంటాం. మరి ఇంకోటి ఉంటుందా? ఎక్కువ వాడతామా? డీసీ. ఏసీ డీసీ అంటారు కదా. ఏసీ కరెంట్ వాడితే ఇంట్లో కరెంట్ అంతా కూడా ఏసీ కరెంటే, షాక్ తగులుతుంది, దీన్ని నిల్వ చేయలేం, గుర్తుంచుకోండి. దీని రివర్స్ ఏడట డీసీ కరెంటు. రెండవది డీసీ కరెంట్ అంటామా? డీసీ విద్యుత్ అంటే ఏంటి సార్? డైరెక్ట్ కరెంట్ అన్నా. డైరెక్ట్ కరెంట్ అంటామా అంటే ఏంటి? యాకముఖ విద్యుత్. యాకముఖ విద్యుత్, యాకముఖ విద్యుత్ రెండవది. ఇదంతా కరెంటే. కరెంట్ రెండు రకాలు చెప్పుకున్నాం సింపుల్గా, మళ్ళీ డెప్త్గా ఉంటుంది నా. ఏసీ డీసీ అంటే, ఏసీ అంటే యాకాంతర, రెండు దిశలు ఉంటాయి, షాక్ తగులుతుంది. డీసీ అంటే యాకముఖ, డైరెక్ట్ కరెంట్ అంటామా? డైరెక్ట్ కరెంట్ అంటే యాకముఖ అంటే ఎట్లేదన్నా. సో ఆవేశాలు అనేవి ప్లస్ నుంచి మైనస్ మాత్రం వెళ్తాయినా, అంతే, మైనస్ ప్లస్కి రావు. కరెంట్ దిశ అంటే చెప్పాలా. డైరెక్ట్ ఆఫ్ ది కరెంట్ అంటే ప్లస్ టు మైనస్ చెప్పాలి, ప్లస్ టు మైనసే, మైనస్ ప్లస్ రావు. ఒకే దిశలో ప్రవేశిస్తే ఏమంటామో? యాకముఖ. రెండు దిశలు వెళ్తే ఏమంటామో? యాకాంతర. దానికి షాక్ తగులుతుంది, షాక్ తగలదు. ఇది ఎక్కడ ఉంటుంది యాక్చువల్గా? మన బ్యాటరీస్ మన ఇంట్లో వాడతామా? ఘటాలు, సెల్స్ అంటాం. ఘటాలు లేదా బ్యాటరీ. చెప్తున్న తేడా ఉంటుంది. బ్యాటరీకి సెల్కి తేడా ఉందన్న. సెల్ అంటే ఘటము, బ్యాటరీ అంటే ద కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఘటాలను కలపాలా. ద కాంబినేషన్ ఆఫ్ 2 or more cells ఇన్ సిరీస్ కనెక్షన్ ఆర్ ప్యారలల్ కనెక్షన్. సిరీస్లోనైనా ప్యారలైనా కలిపాం ఘటాలని, ఆ క్రమాన్ని ఏమంటామంట? బ్యాటరీ అంటాం. ఇంకా సింపుల్. సో బ్యాటరీ నుంచి వచ్చి కరెంటే కరెంట్ అంటాం. యాకముఖ కరెంటే. బ్యాటరీస్ కానీ ఘటాలు కానీ అలా ఉంటుందా? అలా అటు నుంచి పొందుతామంట ఈ కరెంట్ని. ఏ కరెంటు? డీసీ కరెంట్ పొందుతామంట. మరి డీసీ కరెంట్ ఏమైనా షాక్ తగులుతుందా? నో, మ్యాక్సిమం షాక్ తగలదు డీసీ కరెంట్ అయితే. నిల్వ చేయొచ్చా? బ్రహ్మాండంగా దీన్ని నిల్వ చేసుకోవచ్చు, షాక్ తగలదు. ఏ కరెంటు? డీసీ కరెంటే. ఎక్కడ వాడతాం సార్ అంటే, వాడతాం ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఏ కరెంట్ వాడతాం? డీసీ కరెంట్ వాడతాము. అంటే కంప్యూటర్లో డీసీ కరెంట్ ఉంటుంది, సెల్ ఫోన్లో డీసీ కరెంట్ ఉంటుంది, టీవీ అయినా, కంప్యూటర్ అయినా, సెల్ ఫోన్ అయినా ఏ కరెంట్తో వర్క్ చేస్తాయంటే డీసీ కరెంటే. అదే సార్ టీవీ అంటున్నారు. టీవీలో మా ఇంట్లో టీవీ ఉంటుందా? ఇంట్లో కరెంట్ ఏ కరెంటు? ఏసీ కరెంటు. డీసీ కరెంట్గా అంటున్నారంటే అదే కరెక్ట్నా? మన ఇంట్లో వాడే ఉంది ఏసీ కరెంటే. దాన్ని కాస్త డీసీగా మారుస్తాయి కొన్ని పరికరాలు. అవి టీవీలో ఉంటాయి, కంప్యూటర్లో ఉంటాయి, ఆ సెల్ ఫోన్. చూడండి, ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మార్చుకోవచ్చట. ఆ పరికరం పేరే దిక్కారణి. చెప్పండి, ఏ కారణి? దిక్కారణి. దీన్ని రెక్టిఫైర్ అంటారు ఇంగ్లీష్లో. రెక్టిఫైయర్. దీన్ని ఏమంటారు? రెక్టిఫైయరు. ఏసీ కరెంట్ను డీసీ కరెంట్గా మార్చే పరికరం పేరేంటి? రెక్టిఫైయర్. అవి ఉంటాయి రెక్టిఫైర్స్ అనేవి. అంతెందుకు, లైక్ చార్జర్. మన ఇంట్లో చార్జర్ ఉంటుందా? సెల్ ఫోన్కి ఎక్కిస్తాం కదా. సెల్ ఫోన్ పనిచేయాలంటే ఏసీతో పనిచేయదు, డీసీతో పనిచేస్తాట. ఎక్కడ డీసీ కరెంట్ వస్తుంది? మనము ప్లగ్గే పెడతామా? ప్లగ్కి చార్జర్ పెడతామా? ఎలా పెడతాము? ఆ ప్లగ్ చార్జరు ఎడాప్టర్ అంట కదా. ఎడాప్టర్ యాక్ట్ యాజ్ ఏ రెక్టిఫైర్ అన్న. ఎడాప్టర్ యాక్ట్ యాజ్ రెక్టిఫైర్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని డీసీ కరెంట్ షాక్ తగులుతుందా అంటే మ్యాక్సిమం షాక్ తగలదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్లో కరెంట్ డైరెక్ట్గా ప్లగ్లో చేయి పెట్టామనుకో షాక్ తగులుతుంది. అలా చేయి పెట్టకుండా ఎడాప్టర్ పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది, చిన్న ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నాం కానీ స్విచ్ ఆపపోయినా ఆ వైర్ని తగులుతుంది అనుకోండి. వైర్ తగిలితే
నీకు షాక్ తగులుతుందా తగలదా? మ్యాక్సిమం షాక్ తగలదు అంతే కదా. ఒకవేళ డైరెక్ట్ వైరు తీసుకు పెట్టావు అనుకోండి, ఖచ్చితంగా టికెట్ బకెట్ అంటాం, ఖచ్చితంగా షాక్ తగులుతుంది, చనిపోతావు. అలా అందరూ తగలదండి. రెసిస్టెన్స్ తక్కువ ఉంటే షాక్ తగులుతుంది నీకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకో షాక్ తగలదు. ఆడుకోవచ్చు వైర్లతో, తెలుసా? చెప్తాను ఎప్పుడు షాక్ తగులుతుంది, ఎప్పుడు షాక్ తగలదు. మన బాడీకి ఏమంటే తెలుసా? రెసిస్టెన్స్ ఉంటుంది, నిరోధం ఉంటుందట. నిరోధమే, నిజమే. ఆ నిరోధం విలువ నీకు 5 లక్షలు ఉందనుకోండి, హ్యాపీ పట్టుకోవచ్చు. 5 లక్షలు ఏంటి? ఓములు. నీ బాడీ నిరోధం విలువ 5 లక్షల ఓములు, 1,00,000 ఓములు ఉందనుకో, హ్యాపీగా పట్టించుకోవచ్చు వైర్లు. ఇంట్లో వాడే వోల్టేజ్ ఎంత తెలుసు మీకు? ఇంట్లో 220 వోల్టేజ్ వస్తుంది, 1,00,000 వోల్టేజ్ రాదు కదా, హ్యాపీ వాడుకోవచ్చు. ఇప్పుడు తర్వాత విషయాలైనా, ఇప్పుడు రెక్టిఫైర్ ఏం చేస్తాట? ఏసీ కరెంట్ను డీసీ కరెంట్కి మారుస్తుంది. ఆ పరికరం రెక్టిఫైర్ అంటామా? అదే సెల్ ఫోన్ ఛార్జర్ అయినా పట్టుకుంటే నీకు షాక్ తగలదు. ఎందుకు షాక్ తగలదు? అది ఏసీగా డీసీకి మారిపోయింది. ఒకవేళ ఎప్పుడైనా ఏసీలా వచ్చిందనుకో, అప్పుడు టికెట్ బకెట్ అంటాం. ఖచ్చితంగా ప్రమాదము కనుక పరికరాల వాటిని నమ్మడానికి లేదు, నిజమే. కనుక జాగ్రత్త ఉండాలని ఎప్పుడైనా సార్ చెప్పారు డీసీ కరెంట్ షాక్ తగలని చెప్పేసి పడకూడదు. ఇది వోల్టేజ్ ఎక్కువ ఉంటే షాక్ తగులుతుంది, నిజమే. ఇప్పుడు ఇన్వర్టర్ ఉంటుందా? సో డైరెక్ట్ బ్యాటరీ నుంచి కరెంటు డీసీ కరెంటే. మన ఇన్వర్టర్ ఉన్న పక్కన, బ్యాటరీ పక్కన అది ఏం చేస్తే ఆ డీసీని మళ్ళీ ఏసీకి మారుస్తుంది. ఇన్వర్టర్ అంటాం కదా, ఆ కరెంటు ఇన్వర్టర్ కరెంట్ కదా, పడుకోకూడదు. ఆ కరెంట్ మళ్ళీ ఏసీ కరెంటే, ఎందుకంటే పక్కన బ్యాటరీ ఉంటుందా. సో బ్యాటరీ ఇచ్చే కరెంటే డీసీ కరెంటు. ఇన్వర్టర్ ఏం చేస్తుంది అంటే, ఇన్వర్టర్ కన్వర్ట్స్ డీసీ టు ఏసీ. ఏసీ మారుతుందా, మళ్ళీ ఇంట్లోకి వచ్చి మొత్తం తోసుకోవాలి. ఇన్వర్టర్ కరెంట్ అంటే ఏసీ కరెంటే, బ్యాటరీ వచ్చే కరెంట్ అంటే డీసీ కరెంట్ చెప్పాలన్నమాట. అలాగా గుర్తుంచుకోనా, ఇది ఏసీ డీసీ మనకు కావాల్సిన పాఠం కాదు. అసలు కరెంటు ప్రవహించడం ఏముండాలి? కరెంట్ అంటే ఆవేశం ప్రవహిస్తే తీగ ద్వారా ఉట్టిన ప్రవహిస్తాయి. అలా ప్రవహించాలంటే వాడు తోసేవాడు ఉండాలి, అంతే కదా. ఆ తోసేవాడిని ఏమంటాం తెలుసా? వోల్టేజ్ అంటాం మన భాషలో. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో అయితే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, హెడింగ్ పెట్టుకోండి, ఎలక్ట్రికల్ పొటెన్షియల్. అసలు ఆవేశము కరెంటు వెళ్ళాలంటే ఏముండాలి? ఇది ఉండాలన్న. సో విద్యుత్ పొటెన్షియల్ ఉండాలట. సో విద్యుత్ పొటెన్షియల్ ఎక్కువ మంది తెలియదునన్న. అసలు పొటెన్షియల్ అంటే ఏంటో, డిఫరెన్స్ అంటే ఏంటో తెలియదు కదా. సో పొటెన్షియల్ గుర్తించుకున్నా. దీన్ని మనం మన భాషలో వోల్టేజ్ అంటాం. మన భాషలో వోల్టేజ్ అంటానన్నా. సో వోల్టేజ్కి కరెంట్కి సంబంధం ఏంటి అని చెప్పినోడే ఓమ్. దాన్ని ఓమ్ నియమం అంటాం. కొంచెం చూద్దాం ఫస్ట్ వోల్టేజ్ అంటే ఏంటి. వోల్టేజ్ అంటే చూద్దానన్నా. సో ఆవేశం ప్రవహించాలి కదా, ఇది ఒక బిందువు ఉంది, 2 పాయింట్స్ మధ్య ఏముంటుందట? పొటెన్షియల్ ఉంటుంది. ఆ డిఫరెన్స్నే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము. చూద్దాం, ఇక్కడ ఒక ప్రమాణ ధనావేశం ఉంది, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంది నాన్న. ఈ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే కొంత పని చేయాలా. ఆ పని ఏమంటాం? పొటెన్షియల్ అంటాం, అంతే. ఆవేశం కదిలిందనుకో దాన్ని కరెంట్ అంటాం, కదలకపోతే స్థిర విద్యుత్ అంటాం, అంతే కదా. స్థిరంగా ఉంటే స్థిర విద్యుత్తు, కదిలితే కదిలే విద్యుత్ అన్నామా. అది ఇప్పుడు చూద్దాం. ప్రమాణ ధనావేశాన్ని ఒక బిందువు నుండి రెండో బిందువు వద్దకు చేర్చడానికి చేసే పనిని ఏమంటామంట? పొటెన్షియల్ అంటాము. పొటెన్షియల్ అంటే వర్క్ డన్. ఇట్ ఈస్ ఎ వర్క్ డన్. యూనిట్ పాజిటివ్ చార్జ్ మూవ్డ్ ఫ్రమ్ ద వన్ పాయింట్ టు ఎనదర్ పాయింట్. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ వర్క్ డన్, మూవ్డ్ యూనిట్ పాజిటివ్ చార్జ్ 1 point to another point. ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ఏమంటా? ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటాం. చూడన్నా, సో పొటెన్షియల్ అంటే వి అంటాము. పని బై ఆవేశం అన్న. కొంత ఆవేశాన్ని, ఈ ఛార్జ్ అన్న, దీన్ని ఆవేశం అంటామా. ఈ ఆవేశాన్ని మోసుకుని పోవాలా ఎక్కడి నుండికి, అప్పుడు ఏం చేయాలి? కొంత పని చేయాలి. సింపుల్గా పని బై ఆవేశము, వర్క్ బై ఛార్జ్. వర్క్ బై ఛార్జ్ ఏమంటాము? పొటెన్షియల్. దాన్ని వోల్టేజ్ అంటాము. ఖచ్చితంగా ఉండాలి కదా. సో కొంత పని చేస్తే అది కదులుతుంది, లేకపోతే ఆవేశం కదలదు కదా. అందరి బాడీలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కరెంట్ అంటే ఏమంటాం? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వైర్ ఎలక్ట్రిసిటీ అంటామా. ఎలక్ట్రాన్ కదలడాన్ని ఏమంటాము? ప్రవాహ విద్యుత్ అంటాం. అది కదలాలంటే పుట్టిన కదలదు కదా. నా బాడీ నుండి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కదులుతున్నాయి. ప్లగ్లో చేపెట్టాలి, అప్పుడు కదులుతాయి. అప్పుడు కండరాలు సంకోచిస్తాయి, మనకి చనిపోయే అవకాశాలు ఎక్కువ, అంతే కదా. అది కదిలిపోకూడదు. అది మెటల్ అనుకో, జీవం లేనిది. మెటల్ ఎలక్ట్రాన్స్ ఉంటే అలా కదులుతుంటాయి. అలాగే ఫాస్ట్ కదిలిపోవు. అది కదలాలంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలా. జనరల్గా ఒక ఎలక్ట్రానిక్ వేగమే తక్కువ, ఫాస్ట్ కదిలిపోవే. ఎలక్ట్రాన్ కనబడవు కానీ స్లో కదులుతాయి. దాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే తక్కువ వేగం ఉంటుంది, 0.07 మిల్లీమీటర్లు అన్న ఒక సెకండ్కి.
మిల్లీమీటర్/సెకండ్ అంటాం. అలాగా దాని యొక్క అప్సర వేడి అంటారా ఆ వేగం. తక్కువ వేగం అంటే ఎలక్ట్రాన్కి ఎలాగైనా ఎలక్ట్రాన్ కదిలితేనే ఆవేశం కదులుతుంది అన్నమాట. ఆ కదలాలంటే కొంత పని చేయాలి. ఆ చేసే పని ఏమంటాం ఆవేశం అంటాం. కనుక దీని ప్రమాణమే ఒక వోల్ట్ అంటాం. సో వోల్ట్ అంటే ఏంటి అంటే ఒక కూలుంబ్ ఆవేశాన్ని, క్యూ అంటే ఒక కూలుంబ్ వేసుకున్న ఒక కూలుంబ్ ఆవేశాన్ని, ఒక కూలుంబ్ ఇక్కడ నుంచి ఎంత తీసుకోవడానికి చేసే పని ఒక జౌల్ అయితే దాన్ని ఏమంటాం ఒక వోల్ట్ అంటాం. సింపుల్ చూడండి, వీక్ డబ్ల్యూబీక్యూ కనుక వీక్ ప్రమాణం ఏంటట వోల్ట్. 1 వోల్ట్ ఇప్పుడు అంటాం సరే అంటే ఒక జౌల్ పని జరగాలి. జౌల్ పని జరగాలి ఎప్పుడు ఒక కూలుంబ్ ఆవేశానికి. సింపుల్ చెప్పానన్నా జౌల్ బై కూలుంబ్ ఏమంటాం వోల్ట్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. జౌల్ బై కూలుంబ్ ఏమంటాం వోల్ట్ అంటాం. జౌల్ అంటే ఏంటి వోల్ట్ ఇంటి కూలుంబ్. వోల్ట్ ఇంటి కూలుంబ్ ఏమంటాం జౌల్ అంటాం. వోల్ట్ అంటే ఏంటి జౌల్ బై కూలుంబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వస్తాయి వాట్ అంటే జౌల్ బై సెకండ్ వస్తాయి. పవర్ ప్రమాణం వాట్ చెప్తామా సామర్థ్యాన్ని. నెక్స్ట్ వస్తాయండి వాట్ అంటే జౌల్ బై సెకండ్, వోల్ట్ అంటే జౌల్ బై కూలుంబ్. ఇక్కడ చెప్పొచ్చు జౌల్ అంటే ఏంటట వోల్ట్ ఇంటూ కూలుంబే. ఒక కూలుంబ్ ఆవేశాన్ని ఒక బిందువు నుండి ఇంకో బిందువుకు తీసుకుపోవడానికి జౌల్ పని జరిగితే దాన్ని ఏమంటాం వోల్ట్ అంటాం. మీకు తెలుసా మరి వోల్టేజ్ని కొలిచే పరికరం ఏంటి? వీ నో వెరీ వెల్. దాని పేరే వోల్ట్ మీటర్. దాన్ని పొటెన్షియల్ మీటర్ అంటాం. వోల్ట్ని కొలిచే పరికరం పేరేట వోల్ట్ మీటరే. ఏ మీటరు? వోల్ట్ మీటరు. ప్రమాణం ఏంటి వోల్ట్. సింపుల్ చెప్తా. నెక్స్ట్ ఏ వోల్ట్ మీటర్ అయినా వాల్యూమ్లో ఎలా కలుపుతా చేసా అది ప్యారల్ కాంబినేషన్ సిరీస్ కాంబినేషన్. అంటే వోల్ట్ మీటర్ మాత్రమే ఏ కాంబినేషను ప్యారల్ కాంబినేషను. వోల్ట్ మీటర్ మాత్రం కలపాలి సమాంతర పద్ధతిలో. ఇంకా ఏ పరికరం వచ్చినా అన్నీ కూడా శ్రేణి పత్తే. అమ్మీటర్ సిరీస్ కనెక్షనే, ఫ్యూజా సిరీస్ కనెక్షనే. చెప్తా నెక్స్ట్ వస్తాయండి అన్ని శ్రేణి వస్తేనైనా ఇదొక్కటే సమాంతర వస్తుంది. చెప్తాను అసలు సమాంతరం అంటే ఏంటి శ్రేణి అంటే ఏంటి ఉంటాయి కాంబినేషన్ అని చెప్తాను మీకు. జస్ట్ లైట్గా నైనా పొటెన్షియల్ అంటే ఇదేనా పొటెన్షియల్ అంటే వోల్టేజ్ ఎలక్ట్రాన్ తొయ్యాల అంతే కదా. ఆవేశాన్ని ప్రవహింప చేయాలంటే ఏముండాలి వీ హ్యావ్ టు యూజ్ సమ్ వోల్టేజ్. అయిపోయినా దీని ఈ బిందు వద్ద మధ్య పొటెన్షియల్ తేడాని ఏమంటామంట పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. జనరల్గా డిఫరెన్స్ ఉండాలి. ఎప్పుడైనా ఒకే పొటెన్షియల్ ఉందాం అనుకోండి ప్రవహించదు కరెంట్ అనేది. ఇక్కడ 220 అక్కడ 220 ఉంటే ఆవేశం అనేది ప్రవహించదు. ఆవేశం ప్రవహించాలంటే హై వోల్టేజ్ ఉండాలి, లో వోల్టేజ్ ఉండాలి. జనరల్గా మన ఇంట్లో వోల్టేజ్ అనుకోండి ఎంత ఉంటుంది తెలుసు మనకి గృహరంగంలో ఎప్పుడు కూడా 220 వోల్టేజ్ ఉంటుంది. ఒక బిందువు వద్ద 0 ఉంటుంది వోల్టేజ్, ఇంకో బిందువు వద్ద 220 ఉంటుంది. అప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంటుంది 220 అంటాము. కనుక 2 వైర్లు ఉంటాయి ఇంట్లో ఇప్పుడే కదా తెలుసా. ఒక ఆకుపచ్చ వైరు, ఒక రెడ్ వైరు, ఒక బ్లాక్ వైర్ ఉంటాడు. బ్లాక్ వైరు 0 వోల్టేజే న్యూట్రల్ అంటాం సింపుల్గా. ఒక న్యూట్రల్ ఉంటుందన్నా ఒకటి పేస్ ఉంటుందా దానికి ఉంటుంది 220. 2 పేస్ కలిపేసిన కరెంట్ పాస్ అవ్వదు. ఖర్చు 2 వైర్లు ఉండాలా. ఒకటి 220 ఉంటుంది, ఒకటి 0 ఉంటుంది. డిఫరెన్స్ ఎంత ఉంటుంది 220 చెప్పాలి. దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్. ఇంట్లో ఎక్కడ వచ్చేసిన ఎంత ఉంటుంది పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే 220 చెప్పాలా. దానికి వచ్చిన కరెంట్ ఎంత ఉంటుంది తెలుసు మ్యాక్సిమం. ఇంట్లో అయితే 5 ఆంపియర్ల కరెంట్ ఉంటుందట, మ్యాక్సిమం 20 ఆంపియర్లు అయినా. ఇంట్లో ఎక్కడైనా మ్యాక్సిమం కరెంట్ ఎంత ఉంటుందట 220 వోల్ట్ తీసుకున్నట్లయితే 5 ఆంపియర్ నుంచి 20 ఆంపియర్లు ఉంటుంది. ఇవన్నీ మనం టెక్స్ట్ బుక్ ఇచ్చేయాలండి కొంచెం చెప్తాం. కాకపోతే ఇంట్లో ఏ వైర్ పెట్టుకున్నా దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎంత ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ ఉంటుందట, 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందట. ఇంట్లో ఏ వైర్ పట్టుకున్నా ఫ్రీక్వెన్సీ ఏమో 50 హెర్ట్జ్, వోల్టేజ్ ఏమో 220, కరెంట్ ఏమో మ్యాక్సిమం కరెంట్ ఎంత ఉంటుందట 5 ఆంపియర్ల నుండి 20 ఆంపియర్లు ఉంటుంది. ఇది పొటెన్షియల్ అంటే. కొలిచే పరికరం పేరేట పొటెన్షియల్ మీటర్ అంటాము లేదా వోల్ట్ మీటర్ అంటాము. ఇప్పుడు పొటెన్షియల్కి ప్రవహించే కరెంట్కి సంబంధం అడుగుతాడు. ఆ సంబంధం ఏమంటాం ఓం నియమము. ఓకేనా. నెక్స్ట్ ఓం నియమం చెప్పుకోవాలా. అయితే